తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ హానరబుల్ చైర్పర్సన్ శ్రీమతి సీతా దయాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహాల్ని నిర్మూలించడం పైన టీశాట్లో జరుగుతున్నటువంటి ఈరోజు చర్చా కార్యక్రమంలో మన ముందున్నటువంటి మన అతిథుల్ని ఒకసారి మనము ఇంట్రడ్యూస్ చేసుకుందాము. మొదటగా మన మేడ్చల్ జిల్లా నుంచి రాజారెడ్డి గారు ఉన్నారు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గారు. తర్వాత అందే వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, స్టేట్ కోఆర్డినేటర్ అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్. తర్వాత మన మధ్యలో కుసుమ కుమారి గారు ఉన్నారు, మన చైల్డ్ మ్యారేజ్ నుంచి విక్టరీ సాధించినటువంటి, మన చైల్డ్ మ్యారేజ్ కోసం వర్క్ చేస్తున్నటువంటి ఒక యాక్టివిస్ట్గా మన మధ్యలో కుసుమ కుమారి ఉన్నారు, బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నారు. అలాగే మన మధ్యన లావణ్య కుమారి గారు ఉన్నారు, సిడిపిఓ మునుగోడు నుంచి. అలాగే మన మధ్యన ప్రవీణ్ కుమార్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ రంగారెడ్డి డిసిపిఓ గారు మన మధ్యన ఉన్నారు. సో మొదటగా మనము ఈ బాల్య వివాహాల్ని చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రమే కాదు, మన యావత్ భారతదేశంలో కూడా చాలా బాల్య వివాహాలు అనేవి చాలా జరుగుతున్నాయి. దాన్ని మనం ముఖ్యంగా చూస్తే ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా మనం చూసినట్లయితే చాలా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నట్లుగా రిపోర్టింగ్ అనేది నమోదవ్వడం జరిగింది. అది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర కమిషన్ ఈరోజు ఈ కార్యక్రమంలో అసలు ఈ బాల్య వివాహాలు జరగడానికి ప్రధాన కారణం ఏంటి, చట్టాలు ఏం చెప్తున్నాయి, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంది మన రాష్ట్రంలో, అలాగే రీసెంట్గా వచ్చినటువంటి సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఏ విధమైనటువంటి దిశానిర్దేశాన్ని మనకి చూపిస్తున్నాయి. అలాగే అంతేకాకుండా వివిధ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క పాత్ర కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క పాత్ర కావచ్చు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క రోల్ కావచ్చు, ఏ విధంగా ఉంది, అంతేకాకుండా ఫీల్డ్లో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనేది ఈరోజు మన డిస్కషన్లో మనము ముందుకు తీసుకెళ్ళబోతాము. సో ముందుగా నేను ఈ డిస్కషన్లో మన అంద వెంకటేశ్వర్లు గారు ఉన్నారు మన మధ్యలో, ఆవా అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఉన్నారు మన మధ్యలో. తనని ఈ 100 days క్యాంపెయిన్ గురించి, అసలు ఏ విధంగా ఈ 100 days క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు చైల్డ్ మ్యారేజెస్ సమస్యను పరిష్కరించడానికి ఏ విధమైన గోల్తో మనం ముందుకెళ్తున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ముఖ్యంగా ఈ బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం ఎవరైతే అమ్మాయి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అదేవిధంగా అబ్బాయి 21 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళు మాత్రమే మ్యారేజ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంది చట్ట ప్రకారం. ఈ లోపు ఎవరైతే చేస్తున్నారో, అంటే 18 సంవత్సరాల లోపు అమ్మాయి చేసినా 21 సంవత్సరాల అబ్బాయి చేసినా అని ఆ బాల్య వివాహం కింద మనం ట్రీట్ చేస్తూ ఆ బాల్య వివాహాన్ని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ మ్యారేజ్లు ఆపడం జరుగుతుంది. ఈ చట్టంలో ఏం చెప్పారంటే, ఎవరైనా బాల్య వివాహాలు చేసిన వాళ్ళు కానివ్వండి, దానికి సహకరించిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా దాంట్లో బాల్య వివాహ జరిగే కార్యక్రమంలో ఎవరైతే ఫంక్షన్ హాల్స్ వాళ్ళు కావచ్చు, వాటి యొక్క బాల్య వివాహం నిర్వహిస్తున్న పౌరోహిత్యులు కావచ్చు, అదేవిధంగా మౌలానాలు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, అందరూ ఎవరైతే భాగస్వాములలో అందరికి కూడా ఈ చట్ట ప్రకారం శిక్షార్హులు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ చట్టం ఏంటంటే, బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం వీటిని నిరోధించడానికి చైల్డ్ మ్యారేజ్ ప్రొబేషన్ ఆఫీసర్స్, అంటే బాల్య వివాహ నిరోధక అధికారులను ప్రభుత్వాన్ని డిజిగ్నేట్ చేయడం జరిగింది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సెక్రటరీలు, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సిడిపిఓస్ కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, అదేవిధంగా మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులను చైల్డ్ మ్యారేజ్ ప్రొబేషన్ ఆఫీసర్స్గా నియమించారు. వీళ్ళు ఆ వివాహాల నిరోధానికి, అంటే వారికి సంబంధించిన అవగాహన కల్పించడం, అదేవిధంగా ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే తప్పకుండా సంబంధిత అధికారుల సహకారంతో వాటిని అడ్డుకొని వాళ్ళ ముందు లీగల్ ప్రాసెస్ చేయడం అనేది ఈ చట్ట ప్రకారం చెప్తుంది. ఎందుకు ఇంత ఇనిషియేటివ్, ఇప్పుడు మనం ఏంటంటే భారతదేశంలో బాల్య వివాహ ముక్త భారత్ అనే కార్యక్రమాన్ని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని లీడ్ చేస్తూ 2030 కల్లా బాల్య వివాహ రహిత భారతదేశం అనేది ఒక క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది 2024 అక్టోబర్ 27. అసలు ముఖ్యంగా ఎందుకు వచ్చేది అంటే, మన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఎన్ఎఫ్హెచ్ఎస్ డాటా అంటాము, 2021 ప్రకారం మామూలుగా యావరేజ్ 23.3% ఏదైతే ఉందో ఈ బాల్య వివాహాలు జరుగుతున్నాయి అనేది మనకు గవర్నమెంట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే దాదాపు 426 జిల్లాలు దేశవ్యాప్తంగా ఈ నేషనల్ యావరేజ్ 23.3 కంటే ఇంకా హైలో ఉన్నాయని చెప్పి
నీతి ఆయోగ్ అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లతో కలిసి క్యాంపెయిన్ నిర్వర్తిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇది సివియారిటీ చూసుకుంటే, ఎందుకంటే 18 సంవత్సరాల లోపు బాల్య వివాహం అంటున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే 18 సంవత్సరాల జరుగుతుంది కాబట్టి ఇక్కడ 18 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో విత్ ఆర్ వితౌట్ కన్సెంట్, అంటే వాళ్ళకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ మీద జరిగే బాల్య వివాహం జరుగుతుందంటే ఇది ఏమంటే ఇమీడియట్గా బాల్యాలపై జరిగే అత్యాచారం అని చెప్పి మన సుప్రీంకోర్టు 2024 అక్టోబర్లో ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అంటే ఏంది, బాల్య వివాహాలు చేస్తున్నారంటే మీరు బాల్యాలపైన జరిగే అత్యాచారాలు మీరు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి సీరియస్గా ఒక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వివిధ అన్ని రాష్ట్రాల చైల్డ్ మ్యారేజ్ ప్రొవిజన్ ఆఫీసర్ని తీసుకెళ్లి 2024 నవంబర్ 27 రోజు బాల్య వివాహ ముక్త భారత్ అనే క్యాంపెయిన్ అనేది డిపార్ట్మెంట్ వివిధ విభాగాలతో కలిసి కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఒక సంవత్సర కాలంలో దాదాపు 2000 మ్యారేజ్ల వరకు ప్రివెంట్ చేయగలిగారు. ప్రివెన్షన్ అంటే జరుగుతున్న పెళ్లిలు ఆపడం కానివచ్చు, ఏదైతే అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉంటున్నారో మ్యారేజ్ జరగవచ్చు అని చెప్పేసి అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కన్సెంట్ తీసుకొని మేము 18 సంవత్సరాల నిండే వరకు మా అమ్మాయి మ్యారేజ్ చేయమని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ లోపలే దాదాపు మాసివ్ చేంజెస్ మనకు రావడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ఈ యావరేజ్ నేషనల్ యావరేజ్ 23.3 ఏదైతే అంటున్నామో ఆ 23.3 కంటే దాదాపు 19 జిల్లాలు ఆ యావరేజ్ని దాటి ఉన్నాయి. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం కూడా సీరియస్గా దీన్ని ఇనిషియేట్ చేస్తుంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ సంబంధిత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, డిఎల్ఎస్ఏలు, మిగతా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో కలిసి ఈ యొక్క బాల్య వివాహ నిరోధక సంబంధించి వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో ఏంటంటే ఈ రీసెంట్గా December 4 మళ్ళీ ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడం 100 days క్యాంపెయిన్ అని చేశారు. ఈ 100 daysలో ఇంటెన్సివ్గా కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఫస్ట్ వీక్ ఏంటి, ఫస్ట్ ఒక 15 days అంటే December 31 వరకు అవేర్నెస్ కార్యక్రమాలని అన్ని జిల్లాల్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్తో చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఏంటంటే ఎవరైతే ఈ బాల్య వివాహాలు నిర్వహిస్తున్నారో ఆ పురోహితులు కావచ్చు, అదేవిధంగా మౌలానాలు కావచ్చు, పాస్టర్లు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అవేర్నెస్ చేయడము, అదేవిధంగా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఫంక్షన్లో అంటే వివాహాలకు సంబంధించి ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో వాళ్ళందరితో కలిసి అవేర్నెస్ చేయడం. తర్వాత ఏంటంటే ఎవరైతే ఈ బాల్య వివాహాలు నిరోధిస్తున్నారో వాళ్ళు ఎవరైతే అధికారులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైతే దీంట్లో భాగస్వాములైన వాళ్ళను ఎంకరేజ్ చేయడము, అదేవిధంగా వివాహాలను 100% ఆపే విధంగా ఎవరైతే ప్రభుత్వాధికారులు దీంట్లో పాటుపడో వాళ్ళను అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది ఈ కార్యక్రమాన్ని మనము తీసుకున్నాం. దీంట్లో ముఖ్యంగా మన తెలంగాణ బాల హక్కుల పరిరక్షణ కమిషన్ వాళ్ళు కూడా దీన్ని ఇనిషియేట్ చేస్తూ వివిధ జిల్లాలతో కోఆర్డినేట్ చేస్తూ ఇది ముందుకు తీసుకొస్తున్నారు. మేము మా ఆర్గనైజేషన్ తరఫున సంస్థ కమిషన్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేడం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, బాల్య వివాహం సమస్య అనేది ఒకటి మనం అంటే ఎవరో ఒకరి సమస్య కాదు, ఇది మన హ్యూమన్ రైట్స్ క్రైసిస్గా కూడా మనము చూడాల్సిన అవసరము ఆవశ్యకత ఇప్పుడు ఉంది. ఎందుకంటే అది ఒక ఆ పాప యొక్క మానసిక స్థితిని కావచ్చు, తర్వాత మెంటల్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. అంతేకాకుండా అడల్ట్స్ అండ్ ప్రెగ్నెన్సీస్, అంతేకాకుండా వీళ్ళ ఈ క్రైసిస్లో పడిపోయిన తర్వాత సూసైడల్ టెండెన్సీ ఇవన్నీ ఉంటుంది. కాబట్టి వాటి నుంచి మన ఆడబిడ్డల్ని మనం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరం కలిసి, ఇది ఒక డిపార్ట్మెంట్ బాధ్యత లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ బాధ్యత అని కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు వీటిని బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఈ నిర్ణయంతో తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్లో ఈరోజు మన మధ్యలో కుసుమ కుమారి ఉంది. తనకు తానుగా ఎలా నిలబడింది, తన సక్సెస్ స్టోరీని తను ఫ్యూచర్లో అంటే మిగతా మన రాష్ట్రంలో ఉన్న అందరికీ తన సక్సెస్ స్టోరీని తను షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు మన మధ్యలో ఏ విధంగా తను బయటపడింది, తన బంగారు భవిష్యత్తుని, తన డ్రీమ్ని, తను ఏవైతే డ్రీమ్ అనుకుందో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి తనకు ఎదురుగా ఉన్న ప్రతికూల పరిస్థితులను ఎదిరించి ముందుకెళ్ళింది. తను చక్కగా ఇప్పుడు మనకు కుసుమ కుమారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వం టీసాట్కు నా హృదయపూర్వక వందనాలు. నా కుటుంబ నేపథ్యం అయితే నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత మా బంధువులు ఎవరు మమ్మల్ని పట్టించుకోకుండా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో మా అత్తయ్య వాళ్ళు మమ్మల్ని ఒక అనాథ శరణాలయంలో వేశారు, నన్ను మా తమ్ముడిని. వేసిన తర్వాత
మాకు అప్పుడు ఎలా పెరగాలో కూడా తెలియదు. మా పనులు కూడా మాకు చేసుకోవడానికి కూడా వచ్చేది కాదు. అలా కష్టపడి 1 నుంచి 5 వరకు చదువుకున్నాను. ఒకరోజు మా నాన్న మమ్మల్ని వచ్చి తీసుకెళ్తుంటే ఏం చేయాలో అర్థం కాలేదు, ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళాక రెండో మ్యారేజ్ చేసుకున్నాడు. రెండో మ్యారేజ్ చేసుకుని తనకు ఒక పాప పుట్టింది. ఆ పాపకి ఇంట్లో ఉండి చూసుకోవడానికి నన్ను ఇంట్లో ఉంచేసి మా తమ్ముని స్కూల్కి పంపించారు. వాళ్ళేమో పనికి వెళ్ళిపోయేవారు. పనికి వెళ్ళిపోతే ఇక నాకు బాధ అనిపించేది, నాకేమో చదువుకోవాలనిపించేది. నన్ను కూడా చదివించని అడిగితే తిట్టేవారు, కొట్టేవారు. అలా కొన్ని రోజులు అవుతుండగా అందరూ ఇక స్కూల్కి బ్యాగులు వేసుకొని తిరుగుతూ ఉంటే నాకు బాధ అనిపించేది, నన్ను కూడా చదివించవచ్చు కదా అని బాగా ఏడ్చేదాన్ని నేను. నాకు ఇక ఇంట్లో ఉండి సమస్యలు, పిన్ని తిట్టేది, కొట్టేది. అలా ఉండగా నాకు 13 సంవత్సరాలు వచ్చినప్పుడు మా నాన్న నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసుకో అన్నాడు. ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఒక కాలు కూడా లేదు. అలా పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను, నన్ను చదివించట్లేదు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అని అంటే నువ్వు చేసుకోకపోతే మేము చచ్చిపోతామని బెదిరించారు. బెదిరించి అర్ధరాత్రి లేపి పెళ్లి చేశారు. చేసిన తర్వాత మా ఇంటి పక్కన అత్తయ్య వాళ్ళు చూసి 1098కి కాల్ చేసి ఇలా అమ్మాయిని పెళ్లి చేశారు, చేయలేదు అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి నన్ను కొత్తగూడెంలో ఉన్న సఖి కేంద్రంలో పెట్టారు. అక్కడ వాళ్ళు 2 రోజులు చూసుకున్నారు. అప్పుడు కూడా నాకు ఇక ఒంటరిగానే ఫీల్ అయ్యాను, బాధ అనిపించేది, ఏడ్చాను. తర్వాత ఖమ్మం సఖి సెంటర్కి తీసుకొస్తే వాళ్ళు నా వివాహాన్ని రద్దు చేసి ఆ తర్వాత ఇక నాకు చదువుకుంటావా అమ్మ లేక ఇంటికి వెళ్తావా అంటే సార్ నేను చదువుకుంటా, నాకు చదువుకోవడం ఇష్టం అని నేను అంటే సరే అని చెప్పి పాల్వంచ కేజీబీవీకి పంపించారు. అక్కడ నాకు మొదటి రోజు కష్టంగా అనిపించింది, కొత్త వాళ్ళు ఏం అర్థం కాలేదు. అయినా సరే మా ఎస్ఓ మేడం తులసి మేడం నన్ను దగ్గర తీసుకొని నీకు గతం అయిపోయింది, గతం నీ చేతిలో లేదు, భవిష్యత్తు మాత్రమే నీ చేతిలో ఉంది, నీకు ఇప్పుడు చదువు మాత్రమే ఆయుధం అని చెప్పి నన్ను మోటివేట్ చేసి నాకు అప్పుడు వాళ్ళు కూడా రాదు, రాయడం కూడా రాదు. అయినా సరే నాకు 6th, 7th, 8th నేను డ్రాప్ అవుట్ అయినా సరే నన్ను 9thలో జాయిన్ చేసుకొని నాకు వాళ్ళ నుంచి చదవడం రాయడం మొత్తం 9th వరకు నేర్పించారు. అప్పుడు నేను కష్టపడి రాయడం చదవడం నేర్చుకున్నాను. 10th వరకు వచ్చేసరికి ఇక నాకు రాయడం వచ్చు కాబట్టి నేను చాలా కష్టపడి ఇక మేడం మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ కేజీబీ మేడం వాళ్ళు అక్కడే డ్యూటీస్ చేసుకుంటూ ఇక మా అందరు కేర్ చేస్తూ ఇక నన్ను మోటివేట్ చేస్తూ చదువు విషయంలో కూడా మోటివేట్ చేసి ఏ సబ్జెక్ట్ అయితే నీకు హార్డ్గా ఉందమ్మా అదే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి అదే ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పించారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి బాగానే పాస్ అయ్యాను, మంచిగా మార్కులతోనే పాస్ అయ్యాను. తర్వాత మేడం పిలిచి నీకు ఏ కోర్సు మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెప్పు, మేము అదే చేపిస్తామంటే మేడం నాకు నర్సింగ్ కోర్సు మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను నర్సింగ్ చేస్తానంటే MPHWలో ములకల్పల్లి కేజీబీలో జాయిన్ చేశారు. అక్కడ కూడా చదివాను, మంచిగా చదివాను, పగలు రాత్రి కష్టపడి చదివితే ఫస్ట్ ఇయర్లో స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది నాకు. అలా చదివి ముందుకు వెళ్తున్నప్పుడు 2nd ఇయర్ కూడా పూర్తయిపోయింది, మంచి మార్కులతోనే పాస్ అయ్యాను. ఎంసెట్ కూడా ఖమ్మంలో కోచింగ్ ఇచ్చారు, 1 month ఇచ్చారు. ఎంసెట్ రాశాను, క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిన తర్వాత ఇప్పుడు BSc నర్సింగ్ చదువుతున్నాను. ప్రతి ఒక్క మేడం కూడా ప్రభుత్వం నుంచి నాకు అన్ని వసతులు వచ్చినాయి, నేను మంచిగా చదువుకున్నాను. కేజీబీవీ కూడా చాలా సపోర్ట్ చేసింది నన్ను. ఇంటర్ 10th మొత్తం కేజీబీలోనే చదివాను. ప్రభుత్వంలోనే చదువుకుంటే ఈ స్థాయికి వస్తారా అని నమ్ముతారో లేదో కానీ ఖచ్చితంగా వస్తారు. ప్రభుత్వంలోనే అన్ని మోటివేషన్ క్లాసులు, చదువు విషయంలో, ఆడపిల్లల విషయంలో ప్రతి ఒక్క ప్రోగ్రాం కండక్ట్ చేసి ఆడపిల్లలు ఇలా ఈ రోజుల్లో బాల వివాహం చేసుకోవద్దు, ఎందుకంటే బాల్య వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళు సరైన ఏజ్ ఉండదు, ఆర్గాన్స్ కూడా డెవలప్ అవ్వవు, మెంటల్లీ కూడా వాళ్ళకంత మెచ్యూర్ ఉండదు. కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల కూడా ఇక మోర్టాలిటీ రేట్ అని పెరిగిపోతుంది, చనిపోతారు ఎక్కువ. చనిపోవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు బిడ్డను కానీ చనిపోతారు. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి కూడా అంతంత మాత్రం ఉంటుంది. అందుకే చిన్న వయసులో పెళ్లి చేయొద్దు అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది అమ్మాయిలైనా సరే పేరెంట్స్ టూ టైప్స్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు. ఒకళ్ళేమో వాళ్ళు కష్టపడ్డారు, పిల్లల్ని కష్టపడొద్దని చదివిస్తారు. ఇంకొకళ్ళు ఎలా ఉంటారంటే స్కూల్కి వెళ్ళి ఏం చేస్తుంది, పనికి వెళ్తే ఒక 300 వస్తాయి కదా, ఇంటికాడు ఉంటే డబ్బులు వస్తాయి కదా, చదువుకుంటే ఏమీ రాదు అని ఒక నిర్లక్ష్యంతో ఉంటారు. పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందని ఇంకొక ఆలోచనతో ఉంటారు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అమ్మాయిలు ఇక చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ పరిస్థితి కూడా మారిపోతుంది. అలా
ప్రతి ఒక్క అమ్మాయి ఏం చెప్పాలంటే ఇంట్లో ఉండి మేము చదువుకుంటాం, మాకు పెళ్ళొద్దు అని వాళ్ళతో ఫైట్ చేయాలి. ఇలా ప్రభుత్వం మాకు అన్ని వసతులు కల్పిస్తున్నాయి, మేము చదువుకుంటామని వాళ్ళతో చెప్పాలి ఇలా. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు పేరెంట్స్కి. మనకు ఉంటుంది, ఎందుకంటే మనం చదువుకున్నాం, కొద్ది గొప్ప చదువుకున్నాం కాబట్టి మనం వాళ్ళకి చెప్పాలి. అమ్మాయిలు ఏం సాధించారేమో అనుకుంటారు, కాదు అమ్మాయిలు సాధిస్తారు. ఎందుకంటే దానికి సాక్ష్యం నన్ను కూడా మా నాన్న నువ్వేం చదువుతావు, చదివి ఏం సాధిస్తావు, అందరూ మన ఫ్యామిలీలో చదువుకున్నారు కానీ ఎవరైనా ఏమైనా సాధించారా, నువ్వు కూడా ఏం సాధించావని నన్ను కూడా పనికి పంపించేవాళ్ళు. అలా నా జీవితంలో జరిగింది. ఇప్పుడు నేను చదువుకున్నాను, నేను కూడా ఈ స్థాయికి వచ్చానని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క అమ్మాయి కూడా చదువుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు రెస్పెక్ట్ కావాలి ఒక అమ్మాయికి అంటే అది చదువు మాత్రమే. డబ్బు కూడా మనకు రెస్పెక్ట్ ఇవ్వదు. ఒక అమ్మాయికి రెస్పెక్ట్ అయినా ఇండివిజువల్గా తన కాళ్ళ మీద తను నిలబడాలన్నా కూడా ఎడ్యుకేషనే. మంచిగా చదవాలంటే మనకు ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెంట్. నేను చదవగలను, నేను రాయగలను, నేను చేయగలను అని తన మీద తనకు నమ్మకుంటే ఖచ్చితంగా చేయగలదు. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా అన్ని రంగాల్లో ముందే ఉంటుంది. పోలీస్ అయినా డాక్టర్ అయినా ఏ విషయంలో అయినా ముందే ఉంటుంది. కాబట్టి మీ పేరెంట్స్కి మీరే చెప్పండి, ఇలా మాకు పెళ్ళొద్దు, మేము చదువుకుంటాం, ప్రభుత్వం మాకు అన్నీ అందిస్తుంది, అది ఏ విషయమైనా బుక్స్ అయినా సరే ఏమైనా సరే, మీకు కూడా మాకు డబ్బులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మమ్మల్ని స్కూల్లో కాలేజీలో జాయిన్ చేయండి చాలు అని మీరు వాళ్ళతో మాట్లాడి మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేస్తారు. ఇంకొంతమంది సబ్జెక్టులు పోయాయని ఒక మార్కుతో ఆగిపోయింది నా చదువు అని చెప్పి ఆపేయకండి. ఒక సబ్జెక్టు ఒక మార్కు మీ లైఫ్ని డిసైడ్ చేయదు, మీ కెరీర్ని కూడా డిసైడ్ చేయదు. మీరు చదవండి, కష్టపడండి. మీరు ఇంతకుముందు ఒక 8 గంటలు చదువుంటారు పాస్ అవ్వడానికి, అలా ఫెయిల్ అవ్వడం వల్ల ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా చదివి మీ నాలెడ్జ్ని, మీ బ్రెయిన్ కెపాసిటీ పెంచుకోవచ్చు. దానివల్లనే మంచిగా చదవండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంపొందుకోండి. మీరు ఒక అమ్మాయి కాబట్టి మీకు రెస్పెక్ట్ ఖచ్చితంగా కావాలి. పెళ్లి చేసుకుంటే రెస్పెక్ట్ రాదు, ఎందుకంటే అక్కడితో మన జీవితం అయిపోయింది. ఇక ముందుకు అడుగేద్దామన్నా కూడా మన ఎన్నో బాధ్యతలు మన ఆపేస్తాయి. కాబట్టి మీరు చదువుకోండి, చదివి ముందుకు వెళ్ళండి అని చెప్తున్నాను. ఎంత చక్కగా చెప్పావు కుసుమ కుమారి, చాలా ఎమోషనల్ అయ్యాను నేను కూడా. వెరీ హ్యాపీ. ఎంత మంచి సక్సెస్ స్టోరీ. ఇక్కడున్న మాకే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి గడపని నేను ఇది తట్టింది అనుకుంటాను. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ఇది ఒక ఆదర్శంగా ఉంది. ఈరోజు ఇట్లా కుసుమ కుమారి లాంటి ఎంతోమంది మన పిల్లలు, మన ఆడబిడ్డలు బయటికి చెప్పలేక ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి ముందుకెళ్ళి పేరెంట్స్ రెస్పెక్ట్ తోటి వాళ్ళపైన కావచ్చు ఇట్లా ఏమంటారు మ్యారేజ్కి తల ఉంచుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు తను చెప్పినటువంటి తన సక్సెస్ స్టోరీ మీ అందరికీ ఆదర్శంగా కావాలని చెప్పేసి కమిషన్ తరఫున మేము కోరుకుంటున్నాము. ఎవరైనా సరే రిపోర్ట్ చేయండి. మనకి 1098 ఉంది. మనకి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ యాక్టివ్గా ఉన్నారు. తర్వాత చైల్డ్ మ్యారేజ్ ప్రొబేషన్ ఆఫీసర్స్ రెగ్యులర్గా ట్రైనింగ్స్ తీసుకొని ఫిర్యాదు పొందిన ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. కాబట్టి సమస్య జరిగింది అంటేనే వెంటనే, అంటే పెళ్లి జరిగే టైంలో ఆపడం కాదు, ముందే జరుగుతుంది అని తెలిసిన తర్వాత చేస్తే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆస్తి అంటే నష్టాన్ని కూడా మనం తగ్గించే అవకాశం ఉంటుంది. ఇందాక తను చెప్పిన స్టోరీ తన బాధ, అది మనం స్టోరీ అనడానికి లేదు, తన జీవితం అది. సో దాంట్లో మనం చూస్తున్నట్టే బేసిక్గా తల్లిదండ్రి ఏంటంటే ఎక్కువ చదివిపిస్తే ఎక్కువ కట్నం ఇవ్వాల్సి వస్తుంది. ఉన్నటువంటి పరిస్థితులకి తగ్గట్టుగా ఉన్న ఆ చదువుకి తగ్గట్టుగా ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలి అన్న ఆలోచనలో ఉంటారు. కానీ అది కాదు. ఒక తల్లిగా ఈవెన్ ఒక గర్ల్గా మీరు మీ లైఫ్ని మీరు నిర్ణయించుకోవాలి. ఒక తల్లిగా మీరు కూడా మీ బిడ్డ భవిష్యత్తు చదువు పెళ్లి కాదు అనేది మీరు మీ కుటుంబంలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లా ప్రతి ఒక్కరం కూడా మనం ముందుకెళ్దాం, మన ఆడబిడ్డల్ని మనం కాపాడుకుందాం. కుసుమ కుమారి లాంటి సక్సెస్ స్టోరీస్ని మనం ముందుకు తీసుకొద్దాము. మంచి చదువుని ఇప్పించడంలో మన వంతు బాధ్యత మనం తీసుకుందాము. కమిషన్ నుంచి, డిపార్ట్మెంట్స్ అన్నిటి నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్ పథకాలు మనం ఈరోజు చూసినట్లయితే అంత ఫ్రీ ఎడ్యుకేషన్, కేజీబీవీస్ చూడండి అసలు ఎంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వడంలో ప్రోత్సాహం ఇస్తున్నాయి. వాళ్ళకి సంబంధించి ఇష్టమైన కోర్సెస్ వాళ్ళు నేర్చుకోవడానికి కూడా వాళ్ళకి తరబేదునివ్వడము, ప్రత్యేకమైన ట్యూషన్ టీచర్స్ని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అట్లాగే ఈరోజు మన మధ్యలో మన సిడిపిఓ ఉన్నారు, లవణ్య కుమారి గారు. సిడిపిఓ చైల్డ్ మ్యారేజ్ ప్రొబేషన్ ఆఫీసర్గా కూడా తన విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్
వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మేడం మనకి ఫీల్డ్లో ఇప్పుడు మీరు ఉన్నటువంటి మన మునుగోడు ఏరియాలో ఎట్లాంటి కేసెస్ మనకు వచ్చాయి, మనము డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకున్నాం అనేది కొంచెం వివరించండి. అలాగే మేడం, తప్పకుండా. ఇప్పుడు మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి అన్నీ కూడా ప్రతి స్కూల్లో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి విద్యార్థికి కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేడం. మాకు చాలా వరకు కేసెస్ ఏంటంటే మేము ఫీల్డ్లోకి వెళ్ళి స్టాప్ చేసేవన్నీ కేసెస్ ఎలా వస్తాయంటే, రీసెంట్గా ఈరోజు కూడా ఒక కేసు వచ్చింది మేడం. మేము స్టాప్ చేయడానికి మన సూపర్వైజర్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. అమ్మాయికి ఒక 16 years ఉన్నాయి, కానీ చైల్డ్ మ్యారేజ్కి ఆ అమ్మాయే ముందుకి వెళ్ళిపోయింది వాళ్ళ పేరెంట్స్ కంటే ముందే. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్లో వాళ్ళు ఎంతమంది కూడా ఆన్లైన్ ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా ఉంది మేడం. వాళ్ళకి అది టీచర్స్ అంటే పిల్లలకి చాలా వరకు. అలాగే వాళ్ళు మాకు కంప్లైంట్ ఎలా వస్తాయంటే త్రూ టోల్ ఫ్రీ నెంబర్స్ 1098 నుంచి వస్తాయి మాకు. అలాగే 100కి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు మాతో కంబైండ్ అయ్యి వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే మేమైతే వచ్చిన ప్రతి కేసు కూడా హౌసెస్కి వెళ్ళేసి వాళ్ళకి ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి చైల్డ్ మ్యారేజ్ జరిగితే ఏం జరుగుతుంది అనేది తల్లిదండ్రులకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎక్కువగా టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా వచ్చే కంటే కూడా ముందుగా మనకి అంగన్వాడీ టీచర్స్ ద్వారా మాకు వస్తాయి మేడం. ఎందుకంటే వీళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడానికి కిషోర బాలికలు ఎవరైతే ఉన్నారో మన అంగన్వాడీ పరిధిలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ముందుగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఇంకోటి, మేము స్కూల్స్కి వెళ్తున్నప్పుడు కేజీబీవీ స్కూల్స్లో కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ వస్తూ ఉంటుంది పిల్లలందరికీ కూడాను. ఇంకోటి ఏంటంటే అక్కడ స్కూల్లో వాళ్ళకి స్కూల్లో ఉన్నంత వరకు పిల్లలు బాగా యాక్టివ్గా ఉండడం, బాగా చదువుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడైతే హాలిడేస్కి ఇంటికి వెళ్తారో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చైల్డ్ మ్యారేజ్ కేసెస్ నమోదవుతున్నాయి మేడం మాకు. అప్పుడు ఎందుకంటే మేము కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళినప్పుడు మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పిల్లలు కూడా వాళ్ళ యొక్క డౌట్స్ కూడా కొన్ని మమ్మల్ని అడగడం జరుగుతూ ఉంటుంది. ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎవరికి చెప్పాలి, మా పేరెంట్స్ ఇలా అయినప్పుడు ఎలా చెప్పాలి అని కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళకు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మేము కొత్తగా ఈ క్యాంపెయినింగ్లో మేము ఏమిటంటే ఎవరిని కూడా వదలకుండా, ఎందుకంటే ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా మేము చేయాలనుకుంటున్నాము మా నల్గొండ జిల్లాని. కాబట్టి ఎక్కువగా కూడా ఎలోప్మెంట్ కేసెస్ అనేవి కొంతమంది కేసెస్ వస్తున్నాయి. కాబట్టి మేము అక్కడ కొంతమంది లారీ అసోసియేషన్స్తో కానీ ఈ ఆటో వాళ్ళతో కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆల్ స్కూల్స్, ప్రతి ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ప్రతి ఒక్క స్కూల్ని చేయడమే కాకుండా ఎస్హెచ్జి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మాకు గ్రూప్ లీడర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ నెలంతా కూడా ప్రతి స్కూలు, ప్రతి మీటింగ్ ఎక్కడ కూడా మేము ఎక్కడ వదలకుండా చేస్తున్నాం. అలాగే కూడా మండల్ లెవెల్లో ఇప్పుడు మాకు కమిటీస్ ఉన్నాయి. ఈ కమిటీస్లో ఎంఆర్ఓ గారు, ఎండిఓస్ వీళ్ళందరితో కూడా కలిపి మేము చేస్తున్నాము. అలాగే రీసెంట్గా ఇప్పుడు మేము అందరికి ఇందాక సార్ కూడా చెప్పినట్టుగా ఎవరైతే మనకి పురోహితులు ఎవరైతే ఉన్నారో, పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము అవేర్నెస్ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే మాకు ఆధార్ అంటే ఏజ్ ప్రూఫ్ అడుగుతాం కాబట్టి ఆధార్స్కి వాళ్ళు డూప్లికేట్ ఆధార్ కానీ ఏజ్ ఎక్కువ వేసుకుని రావడం కానీ అలా చేస్తున్నారు. మేమేమో అప్పుడు స్కూల్స్కి వెళ్ళేసి వాళ్ళ యొక్క ఏజ్ కూడా చూసుకొని అక్కడ కూడా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము చైల్డ్ మ్యారేజ్ దాకా వెళ్లకుండానే కౌన్సిలింగ్ తోనే ఆపడం జరుగుతుంది చాలా వరకు కేసెస్. ఇది అంటే బేసిక్ గా ఫైనాన్షియల్ క్రైసిస్ ఫ్యామిలీ పడకుండా ఉండాలి అంటే ఇలాంటి నిర్ణయాలు అనేది చాలా మంచి ఫలితాలని మనకు అందిస్తాయి. మీరు చెప్పినట్టుగా అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, ఈవెన్ టీచర్స్ మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ పిల్లర్స్. సో ఈ పిల్లర్స్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఈ సమస్యని పరిష్కరించడానికి సంబంధిత మండలాధికారులు
అధికారులు, జిల్లా అధికారులతో కలిపి అన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కలిపి అవగాహన కార్యక్రమాలు చేసి పెళ్లి కంటే ముందే అవ్వకుండా అవగాహన తీసుకురావడంలో పేరెంట్స్కి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ అవగాహన ఇచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ గారు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రంగారెడ్డి, ఈ అవగాహన ఇచ్చిన తర్వాతనే మనకి రిపోర్ట్ అవుతాయి కదా కేసెస్. సో చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు వచ్చింది అనుకోండి, ఆ ప్రొసీజర్ ఏ విధంగా మీరు ఫాలో అవుతారు, యాక్షన్ ఏ విధంగా తీసుకుంటారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా మేడం. అంటే అందే వెంకటేశ్వర్లు గారు ఇంతకుముందు చెప్పిన విధంగా 100 days క్యాంపెయిన్ అనేది ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అంటే తెలంగాణ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణ ద్వారా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియాను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అనేది అన్ని జిల్లాల్లో, అంటే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి జిల్లా కలెక్టర్ గారు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేయాలని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే మేము పర్టికులర్గా ఈ స్కూళ్ళలోకి, కాలేజెస్లోకి వెళ్ళి అక్కడ అవేర్నెస్ చేస్తున్న క్రమంలో కొంతమంది పిల్లలు అక్కడికే, అంటే మేము ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చి, సార్ మాకు తెలిసిన అమ్మాయికి ఇట్లా జరిగింది, మాకు తెలిసిన అబ్బాయికి ఇట్లా జరిగింది. అంటే మనం చాలామంది అనుకుంటాము అమ్మాయికి మాత్రమే చైల్డ్ మ్యారేజ్ జరిగిందని. అంటే 21 years కంటే ముందున్న అబ్బాయిలకు కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మన రంగారెడ్డిలో చూడడం జరిగింది. ఇటువంటి కేసెస్ అన్ని కూడా రిపోర్ట్స్ కావడం జరుగుతుంది. తర్వాత ఏమైందనంటే మ్యారేజ్ కంటే ముందు మనకి వచ్చే కేసెస్ కంటే మ్యారేజ్ అయిన తర్వాత, అంటే 3 months, 4 months, 1 year తర్వాత కూడా మనకు, అంటే అప్రాక్సిమేట్లీ పాప ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో కూడా మనకు కేసెస్ రావడం జరుగుతుంది. దీంతో మనం ఏం చేస్తున్నామనంటే కన్సర్న్ ఏరియా సిడిపిఓ గారికి, అదేవిధంగా డిడబ్ల్యూఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పోలీస్ వాళ్ళ ద్వారా మనము కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పాప మన దగ్గర ఉండి ఇప్పుడు యాదాద్రి, అంటే మన చుట్టుపక్కల యాదాద్రి భువనగిరి కానీ, లేకపోతే ఇతర రాష్ట్రం కానీ, మహారాష్ట్ర కేసెస్ ఎక్కువ మన దగ్గర వస్తున్నాయి. అదేవిధంగా ఛత్తీస్గఢ్కు సంబంధించిన కేసెస్ ఇక్కడికి మైగ్రేషన్ వచ్చి ఇక్కడున్న వాళ్ళతోటి కలిసి మ్యారేజెస్ చేసుకొని వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటున్నాయి. కాబట్టి 0 FIRs అనేది కూడా బుక్ చేసి ఇప్పించేసి కేసెస్ అయితే రన్ చేస్తూ ఉన్నాము. మీరు రీసెంట్గా చూసుకోవచ్చు, నిన్ననే మనకు 2017లో తండ్రి బలవంతంగా అమ్మాయితోటి పెళ్లి చేయించడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి చైల్డ్ లైన్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తర్వాత డీసీపీఓ గారు ఇన్వాల్వ్ అవ్వడము, ఆ కేసు ఫైల్ చేయడం సిడిపిఓ ద్వారా. ఆ తర్వాత ఏమైందనంటే నిన్నటికి నిన్న కేసు తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పులో మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి అదేవిధంగా తండ్రికి బలవంతంగా మ్యారేజ్ చేశారు కాబట్టి ఫోక్సో కేసులో కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత చైల్డ్ మ్యారేజ్ దాంట్లో కూడా మన జీవిత ఖైదు విధించడం జరిగింది. అంటే మనకు చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే చాలా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి కానీ ఈ కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది. బట్ అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ చేయడం, అక్కడ ఉన్నటువంటి డీసీపీ యూనిట్ కావచ్చు, తర్వాత సిఎంపిఓస్ కావచ్చు, అదేవిధంగా పోలీసు వాళ్ళు వాళ్ళ కేసులో ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో వాటన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేసిన దాన్ని బేస్ చేసుకొని మనకు జడ్జి వాళ్ళు కూడా మనకు కేసెస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మన అబ్జర్వేషన్లో ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే మేజర్గా ఆర్థికంగా లేనటువంటి ఫ్యామిలీస్ నుంచి ఈ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఎడ్యుకేషన్ లేనటువంటి ఫ్యామిలీస్. మనం మేజర్గా ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఎవరైతే సెమీ ఆర్ఫన్ ఉంటారో, అయితే తల్లి ఉండడం కానీ లేకపోతే తండ్రి ఉండడం కానీ జరుగుతున్నది అటువంటి ఫ్యామిలీస్. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇమ్మోరలైజ్ అయిపోయి పిల్లలు ఈ మేడం చెప్పినట్టు ఫోన్కు అడిక్ట్ అయిపోయి ఎక్కువగా, అంటే వాళ్ళ బ్యాలెన్స్ అనేది చేసుకోలేకుండా ఎల్లోప్మెంట్ కేసెస్ జరుగుతున్నాయి. ఇటువంటి కేసెస్లో అంటే మనకు సిడబ్ల్యూసీ ముందుకు వచ్చే కేసులలో మేజర్గా ఎవ్రీడే ఒక 3 cases చైల్డ్ మ్యారేజ్ యావరేజ్గా తీసుకుంటే నెలలో ఎవ్రీడే ఒక 3 cases రిపోర్ట్ అవుతున్నాయి మేడం. ఆ రిపోర్ట్ అయినటువంటి కేసెస్లో ఎల్లోప్మెంట్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. అవునండి, మా పాప ఇట్లా ఎల్లోప్మెంట్ అయ్యే అవకాశం ఉంది, ఇట్లా నాకు తెలిసింది, ఫోన్ ద్వారా తెలిసింది, లేకపోతే పలానా టీచర్ ద్వారా తెలిసింది, కాబట్టి మేము మ్యారేజ్ చేయాలనుకుంటున్నాము బలవంతంగా అని చెప్పేసి మా ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకు, అంటే కిషోర బాలికలకు ప్రధానంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎల్లోప్మెంట్ జరగడం వల్లనే మీకు ఇలా జరుగుతుందనే చెప్పొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో 1098కు అమ్మాయి ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ అబ్బాయే ఫోన్ చేసి చెప్తాడు. సో ఎక్కువ వరకు రిపోర్ట్ అయ్యే కేసెస్ ఎలోప్మెంట్ అయినప్పుడు అక్కడి నుంచి, లేదంటే ఫాదర్ నుంచి. మాకు ఎట్లా ఉంటే మేము వెళ్తాం కదా ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు, ఇక్కడ మ్యారేజ్ జరుగుతుందని మేము అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఎవిడెన్స్ ఏముంది, ఎట్లా వచ్చారు మీరు అని అంటే మాకు
అతని ఎవరైతే కాలర్ ఉంటాడో కాలర్కి చెప్పి అడగగానే ఇమీడియట్ గా మాకు ఆధార్ కార్డు వచ్చేస్తుంది, బర్త్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తాయి మాకు. మా ఎవిడెన్స్ వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి నేను హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే కిషోర బాలికలు కూడా ఈ ఎలోప్మెంట్ అనేది తగ్గించుకుంటే మీ మీద మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు తల్లిదండ్రులకు సపోర్ట్ చేస్తే ఆ ఏజ్ లీగల్ ఏజ్ అనేది ఉంటుంది. ఆ లీగల్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ లీగల్ ఏజ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలని కాదు, అప్పటి వరకు మీరు ఆగితే మీ మైండ్ మెచ్యూరిటీ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మీకు అనిపిస్తుంది నేను నా కాళ్ళ మీద నిలబడాలి, నా ఆర్థికంగా సెటిల్ కావాలని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తుంది. అప్పుడు మీరు 21 years వచ్చేదాకా కూడా మ్యారేజ్ చేసుకోరు. కాబట్టి 18 years వరకు మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి తల్లిదండ్రులు మేజర్గా ఈ సిటీలో మేడ్చల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ ఏరియాలో పనిచేస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి ఫ్యామిలీలో మేజర్గా ఏం జరుగుతుందంటే తల్లి తండ్రి ఇద్దరు పనిచేస్తేనే ఆ ఫ్యామిలీ గడుస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. పాపతోటి మాట్లాడడం కానీ పిల్లలతోటి మాట్లాడడం కానీ అనేది ఉండదు. వారు వచ్చేసరికి పిల్లలు పడుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందనంటే వీళ్ళు అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇంట్లో వాటర్ వేయడానికి వచ్చిన కేసెస్, వాటర్ వేయడానికి వచ్చిన వాళ్ళతోటి కానీ, ఎలక్ట్రీషియన్ పని చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, ఆటో తోటి కానీ, ట్యాక్సీ డ్రైవర్స్ తోటి కానీ వీళ్ళతోటి మమేకమే అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ వీళ్ళతోటి మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎలోప్మెంట్ అనేది వీటి ద్వారానే ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఒక కన్నేసి పెట్టి మానిటరింగ్ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మోరలైజ్ చేస్తే కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం మేడం. స్ట్రేంజర్ ఈజ్ డేంజర్ అంటారు. ఎస్ మేడం. స్ట్రేంజర్ మన ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, పాప ఎవరితోటి మాట్లాడుతుంది, మినిమం ఒక 1 hour పాపతోటి ఎస్పెషల్లీ తల్లి ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పేసి నా ఒకటి రిక్వెస్ట్. దీంతో పాటు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కూడా పిల్లలు టీచర్స్ తోటి ఉంటారు. ఇప్పుడు మనకు కుసుమ కుమారి గారు చెప్పారు, తన సక్సెస్ అంతా తనది కాకుండా తన టీచర్ కు ఆపాదించింది. అంటే వెనకాల ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి ఆమె ప్రోత్సహించడం వల్ల ఆమె ఈ స్థాయికి రాగలిగింది. అదే రకంగా పిల్లలకు వాళ్ళ టీచర్సే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. కాబట్టి నాకెందుకులే అనే ఒక ధోరణి లేకుండా ఖచ్చితంగా ఎక్కువ టైం టీచర్స్ తోటి స్పెండ్ చేస్తారు. తల్లిదండ్రుల కంటే యావరేజ్ గా తీసుకుంటే అంటే టోటల్ గా. కాబట్టి మనం టీచర్స్ అందరూ కూడా ఆ పిల్లలకు మోరల్ వాల్యూస్ నేర్పిస్తూ ఎట్లా ఉంటుంది అనేది పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుతూ చేసుకోవచ్చు. రీసెంట్గా మనకు మణికొండ ఏరియాలో కూడా ఇదే ఇప్పుడు చెప్పినటువంటి కేసెస్, వాళ్ళు బీహార్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. ఒక 3 అమ్మాయిలను ఫోక్సో చేసినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎవరి ద్వారా అంటే కేవలం టీచర్ ఎక్స్పెక్ట్ చేసింది. ఆ పాప లోపల అబ్నార్మల్ బిహేవియర్ రావడము, టీచర్ తోటి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లా ఒకరు తర్వాత 3 అలాగే మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో కాన్సన్ట్రేట్ చేసి పాప డైలీ ఎక్కడికి వెళ్తుంది, వచ్చిన తర్వాత నాకు తలనొస్తుందని, కడుపు నొప్పి అని చెప్పేసి వెళ్ళిపోవడం, ఇట్లా 3-4 times జరిగింది అని చెప్పేసి ఫాలో అవుతూ పోతే అతను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దాని తర్వాత మన ఇమీడియట్ గా 109కి కాల్ చేస్తే నాకు కాల్ చేసి నేను మన డీసీపీ యూనిట్ నుంచి అవుట్ రీచ్ వర్కర్స్ ని బట్టి తీసుకెళ్లి భరోసా సెంటర్ కూడా షిఫ్ట్ చేసేసి మళ్ళీ పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ జరిగింది. కేసు కూడా ఎఫ్ఐఆర్ అయింది. అతను దాదాపు ఒక 60 years ఉంటాయి. అదే కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఏమంటారంటే మా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, మాకు తెలిసిన వ్యక్తి కాబట్టి మీరు ఊరుకుంటే అని చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా అవసరం. ఇక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, ఎంత ఐడెంటిఫై చేసిన ఇష్యూని కమ్యూనిటీ బాధ్యతగా తీసుకొని దీన్ని ఒక క్రైమ్ గా లేకపోతే బాల్య వివాహాలు చేయొద్దు అని ఒక నిర్ణయం తీసుకుంటే గానీ మనకు ఇంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా మనకి ఈ ఎఫర్ట్స్ అన్ని కూడా బుడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయే ప్రమాదం ఉంది అనేది. ఒక్క నిమిషము, మనకి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ ఉంది. ఇప్పుడు బాల్య వివాహ రహిత తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ కమిషన్ చేపట్టినటువంటి ఈ ఇనిషియేటివ్లో మీరు కూడా భాగం కావాలంటే మీరు కూడా మీ ఒపీనియన్ని మీరు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. సో మళ్ళీ మన డిస్కషన్లోకి వెళ్తే ప్రవీణ్ గారు అలాగే వెంకటేశ్వర్లు గారు మేడం మీరు కూడా మీరు ఒపీనియన్ ఇవ్వండి. రిహాబిలిటేషన్కి వెళ్లే ముందు మన రాజారెడ్డి గారితో ఒకసారి నేను మాట్లాడతాను. రాజారెడ్డి గారు మనకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నారు. రీసెంట్గా ఒక ఇష్యూ తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్కి వచ్చినప్పుడు సార్తోనే కోఆర్డినేట్ చేసి చైల్డ్ మ్యారేజ్ ఆ సమస్యని మేము ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడం జరిగింది. ప్రాపర్ కౌన్సిలింగ్ పేరెంట్స్కి ఇవ్వడం అనేది జరిగింది. సార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా మీరు కమిటీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రొసీజర్స్ ఏం ఫాలో అవుతారు, ఎట్లాంటి కేసెస్ మీరు మీరు చూస్తున్నారు, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. థ్యాంక్ యూ మేడం. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వచ్చేసరికి ఎవరైతే ఇప్పుడు మన 1098 ద్వారా 100 ద్వారా కంప్లైంట్స్ వచ్చి
ఆ చైల్డ్ని డీసీపీ వాళ్ళు సిడిపి వాళ్ళు రెస్క్యూ చేస్తారు. ఆ పాపని మా కమిటీ ముందు హాజరుపరుస్తారు. చూసినప్పుడు మా కమిటీ నేను చైర్పర్సన్, నాకుతో పాటు 3 మెంబర్స్ ఉన్నారు. మేము అమ్మాయితో ప్రత్యేకంగా మాట్లాడతాం. అంటే బంధువులు ఎవరు లేకుండా అందరినీ బయటికి పంపించేసి ప్రత్యేకంగా మాట్లాడతాం అమ్మాయితో. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, నాకేం తెలియదండి, మా అమ్మ నాన్న వాళ్ళు చేసుకోమన్నారు, నేను చేసుకున్నాను. మరి నిన్ను అడిగారా అమ్మ అంటే నన్నేం అడగలేదు సార్. ఎందుకు అని అంటే కారణం కూడా చెప్పలేనటువంటి స్థితిలో పిల్లలు ఉన్నారు. సో తర్వాత వాళ్ళకి నీకేం కావాలమ్మా అంటే నాకు చదువుకోవాలన్నది సార్. ఓకే, చదువుకోవడానికి మాకు కేజీబీవీస్ ఉన్నాయి, లేదంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మేడ్చల్ జిల్లాలో సరిపోయినన్ని అక్కడ చేర్పించడానికి. తర్వాత ఆ అమ్మాయి రిహాబిలిటేషన్కి ఏం చేయాలనే దాని గురించి మేము మా సభ్యులతో మాట్లాడేసి చైల్డ్తో మాట్లాడి, సో నీకు ఇదైతే బాగుంటుంది అని చెప్పి అట్లా స్కూల్స్లో జాయిన్ చేయించాము. అట్లా కొన్ని సందర్భాల్లో పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఇంటికే పంపించి మేము ప్రతి 15 రోజులకు ఒకసారి లేదా నెలకోసారి కూడా వాళ్ళని మళ్ళీ మా ముందు హాజరుపరిపించుకొని వాళ్ళని రివ్యూ చేస్తుంటాం అంటిల్ వాళ్ళు 18 సంవత్సరాలు నిండేంత వరకు కూడా. అదేవిధంగా మేము పేరెంట్స్తో కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే కారణాలు కొన్ని ఎలా ఉంటాయంటే, సార్ ఆ అబ్బాయి మా బంధువుల అబ్బాయి అండ్ వాడు మాకు కావాలి, అంటే మా బిడ్డ బయటికి పోకూడదు, మా కళ్ళ ముందే ఉండాలి అంటారు. బట్ వాడి చూస్తే 35 ఏళ్ళు, పాప చూస్తే 15 ఏళ్ళు ఉంటాయి. మరి ఆ ఏజ్ అంటే మా ఆవిడేగా సార్, ఏమి కాదు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటామంటారు. సో వాళ్ళకి అర్థం కాదు. ఇంకా కొన్ని కారణాలు ఏం చెప్తారంటే, సార్ ఈ అమ్మాయి రోజు స్కూల్ నుంచి రాగానే మొబైల్ ఫోన్ పట్టుకుంటుంది, ఎవరెవరితోనూ మాట్లాడుతుంది, ఆ ఇన్స్టాగ్రామ్ అంట, వాట్సాప్ అంటే ఏదేదో మాట్లాడుతున్నారు, లేదా ఆ ఫోన్ తీసేసుకున్నప్పుడు బయట పోతుంది, ఇదంతా ఎందుకు పెళ్లి చేసేస్తే అయిపోద్ది కదా అని మేము చేసేస్తున్నామని. ఇంకో పరిష్కారం అనుకుంటున్నారు, అదే సొల్యూషన్ అనుకుంటున్నారు. అది వాళ్ళకి చెప్పడానికి వాళ్ళకు కూడా వాళ్ళ చదువు లేకపోవడం కావచ్చు, లేదంటే మనకి ఇంకొకటి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అరే మీ అమ్మాయి అలా పోతుంది, పెళ్లి చేసి పడేసేయండి, లేదా మీ అమ్మాయిని ఇట్లాంటి మిగతా వాళ్ళ అంటే పక్కింటి వాళ్ళ పియర్ ప్రెషర్ వల్ల కూడా ఇట్లా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అండ్ మొబైల్ వాడకం కూడా కోవిడ్ తర్వాత చాలా ఎక్కువైంది మేడం. ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా అనేది చాలా ప్రభావం చూపిస్తూ ఉంది. అట్లా వాళ్ళు ఎవరో తెలియకుండా జస్ట్ 1-2 నెలలు పరిచయంతో వాళ్ళతో బయటకు వెళ్ళిపోయి ఆ రోడ్డు పక్కన ఉన్న ఏదో ఒక టెంపుల్లో కూడా కాదు, హోటల్లో రూమ్లోనే ఏదో వాడు 2 మెట్లు పెట్టేస్తాడు, పసుపు తాడేసేస్తే పెళ్ళి అయిపోయింది అంటారు. అండ్ వాళ్ళు శారీరకంగా కలుస్తున్నారు అక్కడ. అంటే అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో ఉంటున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆరోగ్యపరంగాను సామాజికంగా అన్ని విధాలుగా నష్టపోతున్నారు. అండ్ మనకి కోవిడ్ తర్వాత రిపోర్టింగ్ చాలా పెరిగింది మేడం. అంతకుముందు రిపోర్టింగ్ లేకపోయినా కూడా ఇప్పుడు రిపోర్టింగ్ చాలా వరకు పెరిగింది. సో మేము 1-to-1 కూర్చొని చైల్డ్తో మాట్లాడినప్పుడు చైల్డ్కి ఏది ఇష్టం అనేది ఆ అమ్మాయి ఒపీనియన్ తీసుకొని మేము కూడా ఆమెకు కావాల్సిన సలహాలు సూచనలు ఇచ్చేసి ఎక్కడ ఉండి చదువుకుంటే మంచిదని, ఎక్కడ సేఫెస్ట్ ప్లేస్ అని మేము ఆలోచించి అంత కమిటీ అంతా చర్చిన తర్వాత ఆ అమ్మాయికి ఒక రిహాబిలిటేషన్ ప్లాన్ చేస్తాము. సో ఒకవేళ పోక్సో కేసెస్లో జరిగి ఉంటే కనుక, అంటే శారీరకంగా కలిసినటువంటి సందర్భాల్లో ఈ కాంపన్సేషన్ ఇవ్వటం కానివ్వండి, తర్వాత తెలిసి తెలియని వయసులో చేసినటువంటి పనులకి ఇప్పుడు అందరూ ముందుకు రావటము కొంచెం ఇబ్బంది పడతారు. కమిటీ ముందుకు రావటము, పోలీసు వాళ్ళు అక్కడ ఇక్కడ అనేసరికి కొంచెం టెన్షన్ పడుతుంటారు. అటువంటి దాన్ని కూడా మేము అట్లా ఏమి కాదమ్మా అని చెప్పి నార్మలైజ్ చేయడానికి, ఒక ట్రామాకు గురైతే కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించడానికి, అది ఒక కౌన్సిలింగ్ ఇస్తే అయిపోయేది కాదు, 2-3 సెషన్స్ కూర్చోబెట్టి మాట్లాడించి ఆ అమ్మాయికి ఇంకా వివరంగా తెలియజెప్పి దీనివల్ల ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇలా అవుతుందని వివరంగా చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత అమ్మాయి ఎక్కడైతే సేఫెస్ట్ అనుకుంటాం మేము వాళ్ళని ఇచ్చినప్పుడు అక్కడ పెడుతుంది. అక్కడ సీసీఐలో కానివ్వండి, లేకపోతే ఇంటి దగ్గర కానివ్వండి చేస్తాను. బట్ మా టీము, డీసీపీ టీం వాళ్ళ ద్వారా మేము వాళ్ళని మానిటర్ చేసి ప్రతి నెలకి అంటే కేసుని బట్టి కూడా 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి పిలిపించుకుంటూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం మేము పేరెంట్స్తో కూడా మాట్లాడతాం. విడిగా పిలిపించి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, దీనివల్ల ఏం ఉపయోగం అంటే, లేదు సార్ మా అమ్మ అంటే అబ్బాయి వాళ్ళ నానమ్మ చనిపోయేటట్టుంది, ఇవాళ రేపు అన్నట్టుంది, అందుకే చేసేద్దాం, ఆమె చూడాలనుకుంటుంది అని చెప్తారు కారణం. అంటే ఇటువంటి కారణాలు. ఇంకా మా ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన తీసుకొచ్చిండు, ఇంకా ఆయన మాట కాదనకి చేశాను. మరి మీ అమ్మాయిని అడిగారా? అమ్మాయిని ఏం అడుగుతాం సార్ అంటారు. అడగాలి కదా.
అంటే అమ్మాయిని అడిగినప్పుడు ఏంటంటే నాకు చదువుకోవాలని సార్, నన్ను ఏమన్నా నన్ను కూర్చోమన్నారు, బట్టలు కొన్నారు, బంగారం కొన్నారు, చేసేసుకోమన్నారు. ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మాకు మేడ్చల్ జిల్లాకు సంబంధించి 117 కేసెస్ మా ముందు రిపోర్ట్ అయినాయి. దాంట్లో 17 ఎఫ్ఐఆర్లు అవ్వటం జరిగింది. అంటే పెళ్ళి అయిపోతే ఎఫ్ఐఆర్ చేస్తున్నాము. అవన్నప్పుడు ఏంటంటే ఇంజెక్షన్ ఆర్డర్కి మనం రికమెండ్ చేస్తున్నాము అండ్ మేము ఎవ్రీ మంత్ ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. అప్పుడు ఆపినప్పుడు ఏమవుతుందంటే అప్పటికే అమ్మాయి తండ్రి ఒక 10 లక్షలు 5 లక్షలు అప్పు తీసుకొచ్చేసి అన్ని ఆర్భాటంగా చేసేసి ఎంగేజ్మెంట్ అని, ఫుడ్ ఖర్చు అని, ఫోటో షూట్స్ అని అన్ని చేసేసి లక్షలు ఖర్చు పెడుతున్నారు. అవన్నీ వేస్ట్. చెప్తుంటాం ఇది తప్పు, మీకు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పినప్పుడు కూడా తప్పు అయిపోయింది సార్ అంటే ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అంటూ కూడా లేదు. బట్ ఒకటి మేడం, మనకి రిపోర్టింగ్ పెరిగింది, అవగాహన చాలా పెరిగింది. ఎందుకంటే ఏహెచ్టీ వాళ్ళు కానివ్వండి, మన జీరో టాలరెన్స్ అంటారు, ఆల్ డిపార్ట్మెంట్స్ జీరో టాలరెన్స్ తో ఉన్నాయి. అందరూ అవేర్నెస్ చేస్తున్నారు, స్కూల్లో టీచర్స్ కూడా చెప్తున్నారు అండ్ దే నో ఇట్ ఎవరికి కంప్లైంట్ చేయాలని. అండ్ మన తెలంగాణ స్టేట్ ఇనిషియేటివ్ మన అడాలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, పాప కూడా దానిలో ఉంది. అడాలసెంట్ ఎడ్యుకేషన్ మాడ్యూల్స్ ఏదైతే మనం డిజైన్ చేసామో అది కూడా మనకు మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, మన వీళ్ళందరూ రిసోర్స్ పర్సన్స్ ఉండే సెర్ప్ నుంచి. సో అన్ని రకాలుగా ఈ బాల్య వివాహాల్ని అరికట్టడానికి, ఎందుకంటే అన్ని డైమెన్షన్స్ మనం చూసినట్లయితే బాల్య వివాహం జరిగినట్లయితే పాక్సో అట్రాక్ట్ అవుతుంది, ట్రాఫికింగ్, ఒకవేళ వాళ్ళు బయటికి తీసుకెళ్తున్నారంటే ట్రాఫికింగ్, ఒకవేళ అమ్మాయి ఏదైనా పనుల్లో పెట్టారు అంటే చైల్డ్ లేబర్. సో దగ్గర 4 యాక్ట్స్ అనేటివి మనకి లీగల్ యాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యే, డొమెస్టిక్ చైల్డ్ లేబర్ గా కూడా ఇది ఇన్వాల్వ్ అయ్యే అంటే అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ. సో అందరూ ఆల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా బాల్య వివాహాల్ని అరికట్టడానికి గట్టి సంకల్పంతో ముందుకెళ్లడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో రిహాబిలిటేషన్, ఎందుకంటే ఇప్పుడు మిగతా ఇష్యూస్ ఒక చైల్డ్ లేబర్ తీసుకున్నామంటే పేరెంట్ విక్టిమ్ వెనకాలే ఉంటారు, ఒక పాక్సో విక్టిమ్ని తీసుకుంటే విక్టిమ్. కానీ ఇక్కడ బాల్య వివాహంలో మనం ఇది ఎట్లా, ఒకసారి వెంకటేశ్వర్లు సార్ మీరు ఎట్లా మనం ఈ రిహాబిలిటేషన్, ఎందుకంటే పేరెంట్స్ దగ్గర నుండే తీసుకొచ్చిన అమ్మాయిని మళ్ళీ మనం పేరెంట్స్ దగ్గర పెడతామా? సో మళ్ళీ వాళ్ళు తీసుకొని వెళ్ళి ఎక్కడో పెళ్లి పర్ఫామ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి, చాలా చూస్తున్నాము కూడా కదా. సో రిహాబిలిటేషన్కి సంబంధించి మనం ఎట్లా ముందుకెళ్తున్నాము, రాష్ట్రం సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే ఎన్జిఓస్ నుంచి కూడా చాలా ఎన్జిఓస్ ఈ క్యాంపెయిన్లో ఇన్వాల్వ్ అయ్యారు. నాకు తెలిసి అంటే మొత్తం అక్రాస్ ద ఇండియాలో చూసినట్లయితే చాలా యాక్టివ్ రోల్ ఉంది సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్. సో దాని గురించి, రిహాబిలిటేషన్ గురించి ఒకసారి. ఇక్కడ బాల్య వివాహాలకు సంబంధించి ప్రభుత్వ విభాగాలు ఏదైతే పనిచేస్తున్నాయో వాటితో పాటు స్వచ్ఛంద సంస్థలతో కూడా సహకారంతో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మేము జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఆర్గనైజేషన్ తరఫు నుంచి మా అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ అన్ని స్టేట్లలో, అదేవిధంగా మాకు ఒక 250కి పైగా ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థల సహకారంతో 456 డిస్ట్రిక్ట్స్లో మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. అంటే ప్రభుత్వంతో కలిసి, ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి ఆ జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన సంబంధించి ఏదైతుందో కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. ఇక్కడ ఏంటంటే 24th అక్టోబర్ 2022 బాల్య వివాహ ముక్త భారత్ అని మేము మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఇనిషియేట్ చేయడం జరిగింది. దాన్ని ఒక 2 years మా సక్సెస్ రేట్ని చూసి గవర్నమెంటే ఆ ప్రోగ్రామ్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అదొక మేము కూడా ఒక సక్సెస్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 22లో ఇనిషియేట్ చేశాం మేడం. మేము మా జస్ట్ రైట్స్ తరఫు నుంచి అప్పటికే మేము దాదాపు ఒక 350 జిల్లాల్లో పనిచేస్తూ వచ్చాము. అదేవిధంగా ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీటి తీసుకొని 456 డిస్ట్రిక్ట్స్లో దాదాపు 254 ఎన్జిఓలతో కలిసి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మేము దాదాపు 27 జిల్లాల్లో కూడా మా పార్ట్నర్ ఎన్జిఓస్ ద్వారా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములైనాం. ముఖ్యంగా ఈ బాల్య వివాహాలకు సంబంధించి ఎలాంటి కేసెస్ ముందుకు వస్తున్నాయి, వాటిని ఫస్ట్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఏ విధంగా సార్ చెప్పినట్టు నేను కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంబంధించి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమంటున్నారు, మ్యారేజ్ చేసుకొని కన్సెంట్ లెటర్ రాసిస్తారు. రాసిచ్చిన తర్వాత పాప మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ వేరే టెంపుల్ దగ్గర చేయడం జరుగుతుంది. ఇక్కడ రిహాబిలిటేషన్ ఏంటంటే కంప్లీట్గా పాపను ఎవరైతే మన ముందుకు వచ్చాదో ఆ పాప యొక్క ఆ రిహాబిలిటేషన్ ఎండ్ టు ఎండ్ జరగడం అనేది కొంచెం జరుగుతుంది. అది మేబీ చైల్డ్ లేబర్ కావచ్చు, చైల్డ్ మ్యారేజ్ విక్టిమ్ కావచ్చు. ఎవరైతే పాప మన ముందుకు చైల్డ్ మ్యారేజ్ విక్టిమ్గా వచ్చిందో ఆ పాప ఏ సిచ్యువేషన్లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది, ఫ్యామిలీ సిచ్యువేషన్ డిఫరెంట్ చెప్తున్నారు సార్, మనకు కూడా తెలుసు వేరే వేరే కారణాలని చెప్పి ఆ కారణాల నుంచి అధిగమిస్తూ
ఏం చేస్తే బాగుంది, అమ్మాయికి ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుందా, చేస్తుందా, అమ్మాయి ఇప్పుడు 18 స్కూల్ అయిపోయింది, కాలేజ్ కంటిన్యూ చేస్తున్నదా, కాలేజీలో వెళ్ళేటప్పుడు మనం ఎంతవరకు మన డిపార్ట్మెంట్ ఫాలో అప్ చేస్తుంది. అందుకే నేనేమంటా అంటే మన డిపార్ట్మెంట్ సిడబ్ల్యూసి వాళ్ళు అప్ టు 18 వచ్చే వరకు కూడా ఫాలో అప్ చేయమని కన్సల్ట్ సిడబ్ల్యూపిఓ గారికి కానీ డీసీపీఓలకు కానీ ఆర్డర్ ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్క పాప ఎవరైతే సిడబ్ల్యూసి ముందుకు కానీ మన డీసీపీఓ ముందుకు కానీ ఒక్కసారి వచ్చిందంటే ఆ పాప 18 ఇయర్స్ అటైన్ అయ్యే వరకు కూడా ప్రతి ఒక్క విభాగం వాళ్ళు ఫాలో అప్ చేస్తూ అమ్మాయి ఎడ్యుకేషన్ ఎక్కడ బ్రేక్ కాకుండా. ఇక ముఖ్యంగా మేడం బాల్య వివాహాలు నిరోధించాలంటే రిహాబిలిటేషన్లో ముఖ్యంగా ఏంటంటే ముందు మేడం చెప్పారు ఆధార్ కార్డ్స్. ఇప్పుడు పిల్లలు ఒకళ్ళ చైల్డ్ మ్యారేజ్ ఆపాలి అనుకుంటే మీరు జరుగుతున్నప్పుడు ఆపడం కంటే ప్రతి స్కూల్లో ఎవరైతే లాంగ్ ఆబ్సెంటీస్ వాళ్ళు 10 days 15 days దాటి నన్ను ఆబ్సెంట్ ఉన్నారంటే ఇమీడియట్గా చైల్డ్ లైన్ కానీ లేకుంటే డీసీపీ కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎందుకంటే టీచర్స్ ఇందులో భాగస్వాములు కావాలి. ఈరోజు నాకు ఫస్ట్ చాలా రోజుల తర్వాత నాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంత ఇనిషియేట్ చేసి కేజీబీఓ ద్వారా టీచర్లు ఇంత మోటివేట్ చేస్తున్నారు. కాబట్టి టీచర్లు తలుచుకుంటే ఆ పాప ఎందుకు రాలేదు ఒక 10 days నుంచి, ఇదివరకు మేము చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక 2 రోజులు ఒక రోజు స్కూల్కి రాకపోతే ఇంటికి వచ్చేది, ఇంటికి వచ్చి పట్టుకోలేదు. అలాంటి సిస్టమ్ రావాలి. అలాంటి కాకుండా కనీసము పాప ఇన్ని రోజుల నుంచి 10 days నుంచి రావట్లేదు, 15 days నుంచి రావట్లేదు, ఇమీడియట్గా 1098 కానివ్వండి డీసీపీఓ కానీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కానీ రిపోర్ట్ చేస్తే ఇమీడియట్గా ట్రాక్ అవుతుంది. వాళ్ళకి విభాగంలో వివిధ అదే వాళ్ళ పని అదేంది ట్రాక్ చేయడమే, పిల్లల గురించి పనిచేస్తున్నారు, అది చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని మేము కొన్ని మోడల్ డిస్ట్రిక్ట్స్లో కూడా నారాయణపేట కొన్ని ఇనిషియేట్ చేశాం. ఎవరైతే అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఆ జిల్లాలో ఉన్నారో, ఇప్పుడు ఇంతకుముందు మేడం అన్నట్టు జిల్లాలు కూడా చైల్డ్ మ్యారేజ్ ఫస్ట్ గ్రామాలుగా, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్గా, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ మండలాలుగా, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్లో కూడా ఒక్కొక్క జిల్లాలో ఇనిషియేట్ చేస్తున్నారు. అలాంటి ఇప్పుడు నల్గొండ అంటున్నారు, కొంత పెద్దపల్లి అన్నారు, సిరిసిల్ల, కొన్ని జిల్లాలు ఆల్రెడీ ఇనిషియేట్ చేశాయి మేడం. అవి చేయాలి అంటే ఎవరైతే అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం ట్రాక్ చేసి అందరూ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీలో ఉన్నారా, ఒకవేళ డ్రాప్ అవుట్ అయితే వివిధ వొకేషనల్ లింక్ అప్ అయిందా చూసుకోవాలి. ఎవరైనా మీ సేవల దగ్గర అడల్ట్స్ అంటే ఏజ్లో ఏజ్ మోడిఫికేషన్ కోసం ఎవరైతే వస్తున్నారో వాటి ఇమీడియట్గా మన కలెక్టర్ ఆఫీస్, ఎందుకంటే మీ సేవ అనేది కంప్లీట్గా కలెక్టర్ వీళ్ళ రెవెన్యూ వాద్యలో ఉంటుంది. కాబట్టి ఎవరైతే చేంజెస్ కోసం వస్తున్నారో స్పెసిఫిక్ రీజన్ ఉంటే ఓకే, మ్యారేజ్ స్పెసిఫిక్ ఏమైనా జరుగుతుందా అనేది చూస్తే ట్రాక్ చేస్తే అలా చేసుకోవచ్చు. ఆ స్కూల్లోనేమో లాంగ్ ఆబ్సెంట్స్ని పట్టుకోవచ్చు. ఎవరైతే మాడిఫికేషన్, ఇక్కడ ఏమవుతుందంటే మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో మనము షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పటికి కూడా ఎన్ఎఫ్హెచ్ఎస్ డాటా చూస్తుంటే 19 districts అబవ్ యావరేజ్ ఉన్నాయి. రీసెంట్గా సార్ ఒకటి యాడ్ చేస్తాను, రివ్యూ చేసినప్పుడు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డేటా ఏదైతే ఇస్తారో అప్ టు 19 మదర్స్ డెలివర్ అయినటువంటి మదర్స్ డేటా 19 చూస్తే డేటా క్లియర్గా ఇట్ షోస్ 19 ఏళ్ళ మదర్ అని అంటే తన చైల్డ్ మ్యారేజ్ అన్నట్టే కదా. సో ఆ డాటాని మనకి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి తీసుకోవాలి అన్నది కూడా రీసెంట్ కమిషన్ అబ్జర్వ్ చేసిన పాయింట్, రివ్యూస్లో డిస్ట్రిక్ట్ రివ్యూలో అబ్జర్వ్ చేసిన పాయింట్స్. సో అక్కడ నెంబర్ 100s ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఆపినామంటే మనం ఒట్టి సార్ చెప్పినట్టు పెళ్లి పర్ఫామ్ అయ్యేటప్పుడు వెళ్ళి ఆపినవి మాత్రమే మనం చూపిస్తున్నాం. సో అవన్నీ కూడా ఎన్ఎఫ్హెచ్ఎస్ డాటాలో చూపిస్తుంది కాబట్టి మనకు అంత ఎక్కువ పర్సెంటేజ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే డాటా అది ఎన్ఎఫ్హెచ్ఎస్ గవర్నమెంట్ డాటా, ఎందుకంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. నేను ఎందుకంటున్నానంటే కనీసము ఇప్పుడు దాదాపు 19 జిల్లాలంటే చాలా సీరియస్ ఇష్యూ మేము, ఎందుకంటే ఇంత కార్యక్రమాలు గవర్నమెంట్ ప్రభుత్వం చేపడుతున్నప్పుడు ఎవరో ఒక అధికారి రెఫర్ చేస్తేనే వస్తాయి. కాబట్టి మనం అందరము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, మీరు అన్నట్టు ఆ డాటా డబ్ల్యూసీడీకి ట్రాక్ కావాలి, సిడబ్ల్యూసీకి వస్తే ఎందుకు అయింది అక్కడ. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ సమిష్టిగా, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలుగా మేము కూడా అందరితో మీ డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేస్తాం. ఆ పిల్లలే ఆ ప్రెగ్నెంట్ మదరే మనకి అంగన్వాడీకి కనెక్ట్ అవుతున్నారు. ఆ సర్వీసెస్ కోసం ఆల్రెడీ అడల్ట్స్ అండ్ ట్రాకింగ్ అనేది మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అంగన్వాడీలో రిజిస్టర్ అయి ఉంటారు మేడం, వాళ్ళతో కూడా పనిచేస్తున్నారు అడల్ట్స్ అండ్ గర్ల్స్ తోని. మనకి ఏదో ఎక్కువ వరకు రిపోర్ట్ అయ్యింది. ఇంకొక మనకు ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొబేషన్ ఆఫీసర్గా పంచాయతీరాజ్ విలేజ్ సెక్రటరీ పెట్టారు. కానీ చైల్డ్ మ్యారేజ్ ఇప్పుడున్న మన కేసెస్ చూస్తుంటే మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇనిషియేషన్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి పంచాయతీరాజ్ కూడా దాంట్లో భాగస్వాములు అయితే, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, వీళ్ళందరూ కూడా కలిస్తే ఇంకా మనము ఈ చైల్డ్ మ్యారేజ్ రహిత తెలంగాణగా తీర్చిదానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఒక్కొక్కరు లైక్ మీరు ప్రవీణ్ గారు ఎట్లా మనం అంటే మీ దగ్గర నుంచి అంటే ఎట్లా మనం ఇంకా ఏం ఇనిషియేషన్స్ తీసుకుంటే మనం బాల్య వివాహాలని అరికట్టచ్చు, కంక్లూడింగ్ మీ నుంచి. ఓకే మేడం,
రిహాబిలిటేషన్ అనేది మేడం ఫస్ట్ మాట్లాడమన్నారు. అయితే మన స్టేట్లో అప్రాక్సిమేట్లీ 360 వరకు CCIs ఉన్నాయండి, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే చైల్డ్కు మ్యారేజ్ జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మన చైల్డ్ లైన్ వాళ్ళు CMPOs అదేవిధంగా పోలీస్ వాళ్ళు అక్కడ వెళ్ళి పాపను కానీ బాబును కానీ రెస్క్యూ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత CWC ముందు ప్రొడ్యూస్ చేస్తే ఆ పాపకు ఫ్యామిలీ తోటి థ్రెట్ ఉంది అని కనుక ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఇమీడియట్గా CWC వాళ్ళు DCPUకు ఆర్డర్ ఇస్తారు, ఈ పాపను పలానా CCIలో పెట్టండి. CCI అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి పర్టికులర్గా పిల్లల కోసం మాత్రమే రన్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ప్రైవేట్ NGO సంస్థల ద్వారా కూడా రన్ అవుతున్నాయి. అప్రాక్సిమేట్లీ 360 వరకు మన రాష్ట్రంలో ఉన్నాయండి. ఆ పాపను బాబును అక్కడ పెట్టేసి వాళ్ళకు షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పాపకు బాబుకు షెల్టర్ ఇస్తున్న క్రమంలో వాళ్ళు బయటకు వెళ్ళిపోతాము అని అనుకుంటే మాకు SIR అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ SIR చేసి పాపకు థ్రెట్ లేదు, ఇప్పుడు వాళ్ళు సెటరేట్ అయ్యారు అని అంటే మళ్ళీ తీసుకెళ్లి అక్కడ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఆ పాపను కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఎవ్రీ వీక్లీ కానీ మంత్లీ కానీ మానిటరింగ్ చేస్తూ ఆ పాపను చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనకు రిహాబిలిటేషన్ అనేది జరుగుతుంది. మేడం దీని తర్వాత మనల్ని చెప్పినటువంటి విషయం ఏంటంటే మేజర్గా ఒకవేళ చైల్డ్ మ్యారేజెస్ కనుక జరగకుండా ఉండాలి, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణను మనం సాధించాలి అని అనుకుంటే పర్టికులర్గా ఇటీవలి కాలంలోనే మన రాష్ట్రంలో ఎలక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. నూతనంగా నియమించబడినటువంటి ప్రతి సర్పంచ్ కూడా అంటే అప్రాక్సిమేట్లీ ప్రతి విలేజ్లో కూడా యూత్ మాత్రమే సర్పంచ్గా ఎన్నికైనటువంటి పరిస్థితి మనకు పేపర్ల ద్వారా చూడడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇనిషియేట్ కావాలి, ఖచ్చితంగా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్గా మేము చేస్తామని చెప్పేసి మీరు ఇది చేయాలి. దీంతో పాటు VCPCs విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అనేవి చాలా నీరు గారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ VCPCs అనేటువంటివి స్ట్రాంగ్ చేసినట్టయితే ఖచ్చితంగా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్ అనేది మీరు తయారవుతుంది. ఒకవేళ అలా కనుక చేసినట్టయితే మీరు ఇన్ని రోజులు కష్టపడ్డ ఫలితం కూడా ప్రభుత్వం గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా VCPCs ఏర్పాటు చేయండి. అదేవిధంగా MCPCs, DCPCs కూడా బస్తీ పట్టణ వీటన్నిటి కూడా ఏర్పాటు చేసినట్టయితే అంటే ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ రాస్తూ వాటిలో ఫైండ్ అవుట్ అయినటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ ఉంటే ఖచ్చితంగా మానిటరింగ్ అవుతుంది. ఖచ్చితంగా చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణను మనం సాధించుకోవడానికి స్కోప్ ఉంటుంది. దీంతో పాటు మనం VCPC కంటే ముందు కూడా చిల్డ్రన్స్ క్లబ్ అనేవి ఉంటాయి. అంటే చిల్డ్రన్స్ అమ్మాయిలకు ఒక రకమైనటువంటి క్లబ్, అబ్బాయిలకు ఒక రకమైనటువంటి క్లబ్స్ అనేటువంటివి కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ నుంచి కొందరు రిప్రజెంటేటివ్స్ అంటే లీడర్స్ ఉంటారు, ఆ లీడర్స్ మనకు వచ్చి చెప్పేటటువంటి అవకాశం అనేది ప్రతి నెల ఏదో ఒక రోజు పెట్టి ఖచ్చితంగా ఇవి రన్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. విలేజ్లో ఖచ్చితంగా గ్రామ సభలు అనేటువంటివి జరుగుతాయి. ఆ గ్రామ సభల్లో వీటన్నింటినీ కూడా డిస్కషన్ చేస్తూ రన్ చేసినట్టయితే ఖచ్చితంగా మనము గ్రామ స్వరాజ్యం అనేది సాధ్యమవుతుంది. చైల్డ్ మ్యారేజ్ జరగడం వల్ల మీకు అంటే నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క చైల్డ్ మ్యారేజ్ కనుక జరిగితే అమ్మాయి జీవితము నాశనం అవుద్ది. తర్వాత ఎస్పెషల్లీ మీకు దీని ద్వారా ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ కనుక జరుగుతాయి అమ్మాయి కంటే ఎక్కువ నష్టం అబ్బాయికి జరుగుతుందండి. ఇది చాలా మంది గమనించట్లేదు. అమ్మాయి ఇంటి దగ్గరనే పెట్టేస్తారు. ఒకవేళ చైల్డ్ మ్యారేజ్ కనుక జరిగితే ఒక 1 month లోపల మ్యారేజ్ జరిగిందనుకోండి, తెలిసినదనుకోండి, అమ్మాయిని తీసుకొచ్చేసి మనం రిహాబిలిటేషన్ సెంటర్లో కానీ ఫ్యామిలీకి కానీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. కానీ అబ్బాయికి ఫోక్స్ అవుతుంది. దాదాపు 7 to 14 years, కొన్నిసార్లు లైఫ్ టైం కూడా ప్రిజన్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. సో దీన్ని బట్టి బాయ్స్ కి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మనం అందరం కూడా అమ్మాయిలకు స్కూల్ కాలేజీలు అంటే అమ్మాయిల స్కూల్ కాలేజీలకు వెళ్ళి మనం అవేర్నెస్ చేస్తున్నాము. కానీ నేను అవేర్నెస్కి వెళ్ళిన క్రమంలో మాత్రం అబ్బాయిలకు ఎస్పెషల్లీ చేస్తాను. ఎందుకంటే మీరు మ్యారేజ్ చేసుకునే క్రమంలో ఖచ్చితంగా మీరు అమ్మాయి ఏజ్ అనేది కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ కన్సిడర్ చేసుకున్న తర్వాతనే వెళ్ళండి. ఆధార్ కార్డు చూపిస్తే ఆధార్ కార్డును కూడా కన్సిడర్ చేయకండి. బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే స్కూల్ నుంచి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రమే కన్సిడర్ చేసుకోండి. ప్రతి ఒక్క అబ్బాయికి కూడా నేను అవేర్నెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించి ఖచ్చితంగా ఇదే రకంగా అంటే అమ్మాయిలకు కూడా అవేర్నెస్ చేయండి, బట్ అబ్బాయిలకు ఎక్కువ అవేర్నెస్ చేస్తే ఇది అవుతుంది. మేము ఇంకోటి ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ 109 కాల్ వచ్చిన వెంటనే అమ్మాయికి మ్యారేజ్ చేయబోతున్నారని అంటే మేము వెళ్ళిన క్రమంలో ఆ ఫ్యామిలీ దగ్గర అబ్బాయిది కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటున్నాము. తీసుకొని ఆ అబ్బాయికి కూడా ఫోన్ చేసేసి మీరు ఒకవేళ మ్యారేజ్ కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మ్యారేజ్ చేసుకోకండి అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. నేను స్పెషల్గా చెప్పేది ఏంటంటే గ్రామాలలో మీరందరూ స్ట్రాంగ్ అయ్యి VCPCs కూడా చేసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మనము దీంట్లో సక్సెస్ సాధించేటటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ
సో అంటే ఫర్దర్గా కూడా ఇంకా దే ఆర్ ఆస్కింగ్ అంట కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు, ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పేసి అని. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా మనము విలేజ్ లెవెల్లో చూసినట్లయితే ఈ వ్యవస్థ గురించి ఇప్పుడు ఈవెన్ మినిస్ట్రీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసే ముందు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా క్లియర్గా క్లారిటీ ఇచ్చింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేది క్లియర్గా డైరెక్షన్స్ డిపార్ట్మెంట్స్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. అంటే పోలీస్ రోల్ ఏంటి, పోలీస్ ఏం చేయాలి, అంతేకాకుండా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ CDPOs బాధ్యత ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, హెల్త్ వాళ్ళు అంగన్వాడీస్ మన ANMs ఉంటారు కదా, ANMs కావచ్చు, లేదంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత ఏంటి అనేది కావచ్చు. సో అట్లా ప్రతి డిపార్ట్మెంట్ క్లియర్గా మన సుప్రీంకోర్టు డైరెక్షన్స్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. సో మళ్ళీ కొత్తగా మనం చేసుకోవడం అనేది ఏం లేదు. సో విలేజ్ గురించి మనం మాట్లాడినప్పుడు మ్యారేజ్ రిజిస్టర్ అనేది మేజర్ పిల్లర్ మనకి. సో అది ఇనిషియేషన్ అనేది అక్కడ యంగ్ అన్నారు మీరు ఇందాక ఎలక్ట్ అయినటువంటి సర్పంచెస్ కావచ్చు. సో ఇట్లాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ నా విలేజ్ని నేను బెస్ట్గా చూపిస్తా, చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్గా చూపించడంలో మొదటి ఇండికేటర్గా మనం ఈ చైల్డ్ మ్యారేజ్ పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా ఆ గ్రామ స్థాయిలో అది సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్కి అందరూ ప్రయారిటీ ఇస్తున్నారు, పేరెంట్స్ కూడా దే ఆర్ సెండింగ్. రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసిన ఈ క్యాంపెయిన్లో మనం స్టార్ట్ చేసిన ఈ క్యాంపెయిన్లో ప్లెడ్జ్ ముఖ్య పాత్రగా మనం పెట్టాము. సో ప్లెడ్జ్ ఎవరు చేశారు? మదర్ ప్లెడ్జ్ చేశారు, నా కూతురికి నేను బాల్య వివాహం చేయను, నా కూతురిని నేను చదివిపిస్తాను అని. అట్లాగే పాప తనకు తాను ప్లెడ్జ్ చేసింది, నేను చదువుకుంటాను, నన్ను పెళ్ళి అని ఎవరైనా చెప్తే నేను గట్టిగా నో చెప్తాను అనేసి. మన పిల్లలందరూ KGBVSలో చాలా ఎంత గట్టిగా వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్పడం జరిగింది, మేమందరం ఈ ప్లెడ్జెస్లో ఇన్వాల్వ్ అయ్యాము అని. సో ట్రైబల్ లాస్ట్ విలేజెస్లో కావచ్చు, లాస్ట్ తండాలలో కావచ్చు, ఎక్కడైతే ఇది జరుగుతుంది అన్న సమాచారం ఉందో అక్కడ కూడా ఈ క్యాంపెయిన్ అనేది వెళ్ళడం జరిగింది ప్రివెంట్ చేసే ఉద్దేశంలో. మేడం మీ నుంచి కూడా మనం అంటే ఎట్లా తగ్గించుకోవాలి అంటే మనము ఎట్లాంటి ఇనిషియేషన్స్ తీసుకుందాం? ముఖ్యంగా కమ్యూనిటీ బాధ్యత మేడం. సో మనం ఇంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ డిపార్ట్మెంట్స్ ఎంత 24/7 కష్టపడ్డా కూడా కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఈ సమస్యకి పరిష్కార మార్గం త్వరగా మనకి దొరుకుతుందనే అంశం పైన కొన్ని మాటలు మీరు చెప్పాల్సిందిగా కోరుచున్నాను. అవును మేడం, తప్పకుండా. ఎందుకంటే ఇందాక DCPO గారు చెప్పినట్లుగా ఇప్పుడు సర్పంచ్లు వాళ్ళందరూ కూడా మనకి కొత్తగా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇనిషియేషన్ గాని తీసుకున్నట్లయితే మనం చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజెస్గా మనం ప్రకటించవచ్చు. ఎందుకంటే మాకు ఏదైనా ఒక చైల్డ్ మ్యారేజెస్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్గా మేము ఎక్కడైనా స్టాప్ చేయడానికి వెళ్ళినప్పుడు మాకు వచ్చే ఫోన్స్ ఏంటంటే పొలిటికల్ వైపు నుంచి మాకు వస్తాయి, ఇది ఏమన్నా చేయొచ్చా మేడం అని అడుగుతుంటారు. కాబట్టి సర్పంచులు కానీ ముందుగా వాళ్ళ విలేజ్లో ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ అనేది జరగకుండా వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోవాలి. అలాగే మా డిపార్ట్మెంటు ఎప్పుడు కూడా మాకు వాళ్ళందరికీ కూడా మేము సహకారం అందిస్తాము. ఎందుకంటే 1098 నెంబర్ నుంచి మాకు ఎప్పుడైనా ఫోన్ కాల్ వచ్చి మేము చైల్డ్ మ్యారేజెస్ దగ్గరికి వెళ్ళి ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ పొలిటికల్ వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి అసలు మీకు ఎవరు కంప్లైంట్ చేశారు అనేది ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు పొలిటికల్ వాళ్ళు కూడా ఏంటంటే మాకు సర్పంచ్లు వాళ్ళు మంచి సపోర్ట్ కానీ ఇచ్చినట్లయితే మేము కరెక్ట్గా అక్కడ ఆపకంటే ముందే మేము ముందు వెళ్తున్నాము, కానీ ఆ తర్వాత కూడా జరగకుండా అవుతాయి. అలాగే మనకి సెక్రటరీస్ వాళ్ళకు కూడా మంచి రోల్ ఉందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకి చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ఆపడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నామో వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్స్ వీళ్ళు ఇస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇస్తారు. ఆ సెక్రటరీస్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళ గ్రామంలో కంపల్సరీగా 18 years కంప్లీట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వాలి అనేది ప్రతి ఒక్క మ్యారేజ్ కూడా రిజిస్టర్ అవ్వాలి కంపల్సరీగా. ఎప్పుడైతే కంపల్సరీగా రిజిస్టర్ అవుతుందో అక్కడ మనం కూడా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అవుతారు మేడం అక్కడ. ఎందుకంటే 18 years కంప్లీట్ కాకుండానే వచ్చినప్పుడు మనకి సెక్రటరీస్ ఏంటంటే కొంచెం అక్కడ సర్టిఫికేట్స్ కంపల్సరీ చేయాలి అనేది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కళ్యాణ లక్ష్మి ఉంది, ఈ కళ్యాణ లక్ష్మికి 18 కంప్లీట్ అయితే కానీ వాళ్ళకి అమౌంట్ అనేది రాదు. చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి మనం ఆపాలి అనేది ఫస్ట్ వచ్చిన స్కీమ్స్ అవి. బిఫోర్ కూడా మనకి గవర్నమెంట్లో గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ చైల్డ్ మ్యారేజెస్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన స్కీమ్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కంటే ఇప్పుడు ఇద్దరు కూడా పేరెంట్స్ వచ్చిన తర్వాత మ్యారేజెస్ తర్వాత వస్తున్నాయి వాళ్ళకి అమౌంట్, కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ కంపల్సరీగా మేము కూడా దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాం.
కంపల్సరీగా మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని రండి అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాము. అలాగే ఇప్పుడు సెక్రటరీస్ కూడా ఎక్కడైతే మనకి ఎక్కువగా మ్యారేజ్ జరుగుతున్నాయో, అంటే ఇక్కడ ఎక్కువ ఫంక్షన్ హాల్స్ లో వాటిలో జరుగుతున్నాయి. ఇప్పుడు మేము ఫంక్షన్ హాల్స్ లో వాళ్ళకు కూడా మేము ముందుగానే ఇంటిమేట్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మీరు ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ కాకుండా చూడండి అనేది అడుగుతున్నాం. ఎందుకంటే మీరు మ్యారేజెస్ అయినప్పుడు ఆ పిల్లల యొక్క ఏజ్ కూడా రాసుకోండి అని అంటున్నాం. ఎందుకంటే అక్కడ కానీ ఫంక్షన్ హాల్ వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు చిన్న పేద కుటుంబం అయినా సరే చాలా వరకు కూడా ఫంక్షన్ హాల్స్ లో మ్యారేజెస్ చాలా వరకు చేస్తున్నారు. ఇప్పుడు ఇంటి దగ్గర కంటే కూడా ఫంక్షన్ హాల్లో నడుస్తున్నాయి. అక్కడ కూడా కంపల్సరీగా వాళ్ళు పిల్లల యొక్క ఏజ్ గానీ బడ్జెట్ మనం ఒకవేళ అసెస్ చేస్తే ఎంత ఉంటుందో తెలియదు. పేరెంట్ బడ్జెట్ మ్యారేజ్ విషయంలో వాళ్ళు పెట్టే ఖర్చు, డౌరీ కావచ్చు, బంగారం కొండం కావచ్చు, బట్టలు కావచ్చు, ఫోటోషూట్ కావచ్చు. సో ఇప్పుడు ఈ దీనికి మనం అంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చే అమౌంట్ చూస్తే అస్సాం గవర్నమెంట్ నిజోత్ మోయినా అనే స్కీమ్ కింద ఎంపవర్మెంట్ కి దే ఆర్ గివింగ్ మనీ ఫర్ దీస్ చిల్డ్రన్. సో ఇట్లాంటి పథకాల విషయంలో కూడా మనము అంటే ఆలోచన మనం డైవర్ట్ చేసేసి ఆ అమౌంట్స్ ని వాళ్ళ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ కి ఇస్తే బాగుంటుంది అన్నది చాలా మంది ఇంటెలెక్చువల్ సలహా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నువ్వేం చెప్తావు రా కుసుమకుమారి, లైక్ నీ వర్డ్స్ నీ ఏజ్ గ్రూప్ పిల్లలకి పెళ్లిళ్ళు జరగకుండా ఉండడానికి, వాళ్ళు చేసుకోకుండా ధైర్యంగా రిపోర్ట్ చేయడానికి ఒక 2 మాటలు నీ నోట్లోంచి. అంటే టెక్నాలజీ పెరిగిపోయింది, ఫోన్స్ కూడా అందరి చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు చెప్పడం కంటే మీకు నచ్చినప్పుడు మీరే ఫోన్ చేసి చెప్పండి. 1098 అందరికీ నోటెడ్ ఉండే నెంబర్ కాబట్టి మీరు ఎట్లాగో ఫోన్ వాడుతున్నారు, ఇన్స్టా వాడుతున్నారు, వాట్సాప్, 1098 కాల్ చేసి మాకు ఇలా ఇబ్బంది ఉంది, మాకు మ్యారేజ్ చేస్తున్నారని, మీకు అంత ధైర్యం లేకపోయినా మీకు ఎవరికైతే నమ్మకం ఉందో, ఎవరి మీద అయితే నమ్మకం ఉందో వాళ్ళకి తెలియజేసిన వాళ్ళనే చెప్తారు. కాబట్టి మీరు ఇట్లా వాళ్ళ 1098 వాళ్ళకి చెప్పడం వల్ల కూడా వాళ్ళే మిమ్మల్ని చదివిస్తారు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ పేరెంట్స్ పంపకపోతే మీరు ఫైట్ చేయండి. మీరు ఎట్లా అంటే ఇప్పుడు మీరు చదివించినట్టున్నారు కదా, వాళ్ళు చదివిస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తామని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా ఏం చేయలేరు, పేరెంట్స్ కూడా ఏం చేయలేరు. మళ్ళీ సిచ్యువేషన్స్ అంటారు. ఎందుకంటే మా సిచ్యువేషన్ బాగాలేదు, మేము పెళ్లి చేస్తాం, మేము పెళ్లి అడిగితే మాకు సిచ్యువేషన్ బాగాలేదు. సిచ్యువేషన్ ఎప్పటికీ ఒకేలా ఉంటాయి, మనకి డబ్బు లేని వాళ్ళం కాబట్టి సిచ్యువేషన్ ఒకేలా ఉంటాయి. కాబట్టి మనం వాటిని అధిగమించాలి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. కాకపోతే మంచి రోజులు రావాలంటే అది మన చేతుల్లోనే ఉంది. మనకి ఇప్పుడు కష్టపడాలి. ఎవరికైనా సరే స్టోరీ ఉంటుంది, ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుంది, స్ట్రగుల్ స్టోరీ ఉంటుంది. అది దాన్ని అధిగమించినప్పుడే మనకు సక్సెస్ స్టోరీ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే అన్ని స్ట్రగుల్ పడే ఇక్కడ దాకా వచ్చారు. ఎన్ని స్ట్రగుల్ పడున్నా కూడా ఇక్కడ దాకా వచ్చారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్నో ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. మీరు కూడా ముందు స్ట్రగుల్ పడండి, చదవండి, ఆ తర్వాత మీరు కూడా సక్సెస్ స్టోరీ లాగా మారుతారని నేను నమ్ముతున్నాను. కుసుమకుమారి చక్కగా చెప్పింది. రేపు మీరందరూ కూడా అంటే మీరేమని అవ్వాలనుకుంటున్నారు కుసుమకుమారి ఫ్యూచర్లో? నేను బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ చేసి ఎంఎస్సీ నర్సింగ్ ప్రజలకు సేవ చేయాలి. సో అంటే ఎంత మంచి ఆలోచన. సో ఇక్కడ ఎంతో మంది పిల్లలు కూడా వాళ్ళ కళలు, వాళ్ళ డ్రీమ్స్, ఒక ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని, ఒక డాక్టర్ అవ్వాలని, ఒక ఇంజనీర్ అవ్వాలని, ఒక సైంటిస్ట్ అవ్వాలని. సో గృహానికే మన ఆడబిడ్డల్ని అక్కడికి కట్టి పెట్టకుండా ప్రపంచానికి మన బిడ్డల్ని ఇంట్రడ్యూస్ చేద్దాము. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం కూడా కలిసి మనం ముందుకెళ్దాము. దానికి క్లోజింగ్ రిమార్క్స్గా రాజారెడ్డి గారు, దెన్ వెంకటేశ్వర్లు గారు చెప్పాల్సిందిగా కోరుచున్నారు. మా కమిటీ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఆ పేరెంట్స్కి వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకి మా ఫోన్ నెంబర్ షేర్ చేస్తాం. మీరు ఇట్లా తెలిసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి, మిగతాది మేము చూసుకుంటాం, మా డిపార్ట్మెంట్కి చూసుకుంటామని పర్సనల్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా మాకు రిపోర్ట్ అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఇట్లా ఇప్పుడు కుసుమ చెప్పినట్టు నేనేమంటానంటే అసలు 18 సంవత్సరాల లోపు పిల్లలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉండండి దయచేసి. దాని తర్వాతనే, ఎందుకంటే దానికి ఒక కట్టడంటూ లేదు. 10 సంవత్సరాలలో కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసేస్తున్నారు. సో అక్కడ కట్టడి అవ్వాలి అండ్ దానికి దూరంగా ఉంటేనే చాలా కంట్రోల్గా ఉంటుంది యాక్చువల్గా. అదేవిధంగా అమ్మాయిలు కూడా ఎవరైతే ఇప్పుడు కుసుమ చెప్పినట్టు సొంతంగా వాళ్ళు ఫోన్ చేసిన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. బట్ తీరా చూస్తే ఏంటంటే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉండటం జరుగుతుంది. సో ఇటువంటి ఇబ్బందులు కూడా కొన్ని ఉన్నాయన్నమాట యాక్చువల్గా. సో అందుకనే సోషల్ మీడియా దూరంగా ఉండండి అండ్ రిపోర్ట్ చేయండి. అండ్ దాని ద్వారా మనం ఎంతోమంది పిల్లల్ని అమ్మాయిని ఇద్దరిని కాపాడగలుగుతాం మనం.
సో బాల్య వివాహాలని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్రాన్ని వివాహ రహిత తెలంగాణ రాష్ట్రంగా చేయడానికి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ డిస్కషన్లో ప్యానెల్ డిస్కషన్లో తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ డిస్కషన్లో మనతో పాటు వచ్చినటువంటి ముఖ్యంగా కుసుమ కుమారి, థ్యాంక్ యూ వెరీ మచ్ రా ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ విత్ అస్. ఇంకా చాలా మందికి నీ మోటివేషనల్ వర్డ్స్ అవసరము. ముందుకు ఇంకా నువ్వు వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళాలి, నీ డ్రీమ్స్ని నీ విషెస్ని ఫుల్ఫిల్ నువ్వు చేసుకుంటావని కమిషన్ నుంచి మేము ఆశిస్తున్నాము. అట్లాగే మేడం మీకు కూడా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ప్రవీణ్ గారు, వెంకటేశ్వర్లు గారికి, రాజారెడ్డి గారికి చాలా థ్యాంక్స్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనం అంటే మీరు జాయిన్ అయిన మీరు మీ పేరెంట్స్కి కావచ్చు, మీ కమ్యూనిటీకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా తెలియచెప్పండి బాల్య వివాహాలు అనేది జరగకూడదు. మీకు ఎక్కడ జరిగినాయని తెలిసినా కూడా వాటిని రిపోర్ట్ చేయండి. వాటిని రిపోర్ట్ చేయడం ద్వారానే మనము బాల్య వివాహ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవచ్చు. సో ఇంకొక అంశంతో మళ్ళీ తెలంగాణ కమిషన్ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.